పూరా లోకల్. అంటే ఒకసారి ఇలా కూడా జరుగుతున్నాయి బయట కొన్నిసార్లు, అంటే బురిడి కొట్టించడం, డాక్టర్స్ని కూడా బురిడి కొట్టిస్తారు సినిమాలో సీన్ లాగా. అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళని తీసుకొని వెళ్తే కూడా హాస్పిటల్కి వాళ్ళకి వైద్యం చేసిన దాఖలాలు రియల్గా కూడా ఉన్నాయి, సినిమాలో సీన్ కూడా జరిగింది. బయట కూడా ఇప్పుడు ఒక మెంటల్ హాస్పిటల్ ఉంది, అక్కడ ఒక అతని డేట్ ఆఫ్ బర్త్, అతని నేము, అతని వివరాలని ఒక పేపర్ మీద రాసి ఒక పెద్ద ప్రముఖ జ్యోతిష్యుడికి పంపించారు అనుకున్నాం. ఆయన మొత్తం చూసి ఇతనిది చాలా గొప్ప జాతకము, బ్రహ్మాండంగా ఉంది ఈ టైంలో, బట్ అక్కడ జ్యోతిష్యుడికి తెలియదు ఆయన మెంటల్ హాస్పిటల్లో ఉన్నాడని ఆ వ్యక్తి. మరి అలాంటి సిచ్యువేషన్లు వస్తే పరిస్థితి ఏంటి? అట్లా అసలు అంచనా వేయగలుగుతారా జ్యోతిష్యులు? ఖచ్చితంగా వేయగలుగుతాం. ఎలా వేయగలుగుతారు? నేనైతే ఖచ్చితంగా వేస్తాను. ఎందుకంటే అతనికి గ్రహస్థితిలో మనకు తెలిసిపోతుంది అతనికి ఇప్పుడు దశ ఏ నడుస్తుంది. ఇప్పుడు వెస్టర్న్ ప్రకారం అతనికి ఒక దశ నడిచే దశకి డిగ్రీలు ఎలాంటి డిగ్రీలు ఉన్నాయి, తనకు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 8th హౌస్ ఎలా ఉంది, ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో 8th హౌస్ ఎలా ఉంది, ఎన్ని డిగ్రీలో ఫామ్ అయింది, గ్రహానికి మధ్య ఎన్ని డిగ్రీలు ఫామ్ అయింది, దాన్ని బట్టి అంటే ఇతను మెంటల్ హాస్పిటల్లోనే ఉన్నాడని చెప్పలేము, కానీ ఇతనికి ఇప్పుడు బ్యాడ్ పొజిషన్ నడుస్తుంది అది చెప్పగలుగుతాం. అంటే ఇతను పలానా హాస్పిటల్లోనే ఉన్నాడు, పలాని స్థితి ఉంది, అంటే మెంటల్ హాస్పిటల్ ఉంది అని అని హాస్పిటల్ అది చెప్పలేదు, అంచనా వేయగలుగుతాం. అంటే బ్యాడ్ ఆస్పెక్ట్ జరుగుతుంది. అది మనం కూడా ఇంకోటి ఏంటంటే కేతువుతో బుధుడు కలిసినప్పుడు మెంటల్ గా డిస్టర్బ్ అవుతుంటారు. అంటే జ్యోతిష్యులది ప్రతిదీ అంచనా ఉంటుంది, ఖచ్చితంగా అంచనా ఉంటుంది. అంటే కరెక్ట్ గా ఇదే అని మనం చెప్పలేం, కానీ అంటే ఒక స్థితి మనం చెప్పగలుగుతాం. అంటే ఇతను మంచి స్థితిలో ఉన్నాడా, బ్యాడ్ స్థితిలో ఉన్నాడా, ఇతని హెల్త్ కూడా చెప్పొచ్చు. 6వ స్థానాన్ని చూసి మనం హెల్త్ కూడా చెప్పొచ్చు. సో ఇతని హెల్త్ పొజిషన్ ఎలా ఉంది. సో 6వ స్థానాధిపతి నీచంలో పడ్డాడు అనుకో, ఇప్పుడు గురువు వెళ్ళేసి 6వ స్థానం పడ్డాడు అనుకో, వాళ్ళకి థైరాయిడ్ వస్తుంది. కొంతమందికి మంచి స్థితిలో లావు ఎక్కువ అయిపోతుంటారు, తినింది కొంత తిన్నా ఎక్కువ అయిపోతుంటారు. సో గురుబలం లేదని చెప్పొచ్చు. సో మీకు ఇలాంటి స్థితి ఉంది, ఇలాంటి స్థితి సంభవించవచ్చు. సో జాగ్రత్తగా ఉన్న అంచనా వేయగలుగుతాం, ఖచ్చితంగా అంచనా వేయగలుగుతాం. అది వేసి వాళ్ళకి ఒక గైడెన్స్ ఇవ్వగలుగుతాం. నిత్యం దేవుడి నామస్మరణ చేస్తూ ఉండేవాళ్ళు జాతకాన్ని అసలు పట్టించుకోరు, కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి? అదేంటంటే వాళ్ళు ఎప్పుడు అంటే జాతకంలో వాళ్ళకు బాగా లేనప్పటికీ కూడా అంటే నిత్యము నేను కూడా చెప్తాను, అంటే ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఉండి మన మనసులో ఒక దేవుని రూపాన్ని తలుసుకొని, ఇప్పుడు నాకు శివుడు అంటే ఇష్టం, నేను శివుడి లింగాన్ని మన ఆత్మలో తలుసుకొని ఎప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకున్న జాతకంలో చెడు ఉన్నా కానీ తొలగిపోతుంది. ఎందుకంటే ఉదాహరణకు మార్కండేయుడు 16 సంవత్సరాలకే చనిపోవాలి, కానీ అతను శివుడిపై ఉన్న భక్తి, శివుణ్ణి ఎప్పుడు కొలవడం వలన, శివుని లింగాన్ని ఎప్పుడు ఆయన సన్నిధిలో ఉండి శివుని లింగాన్ని కొలుస్తూ ఉండడం వల్ల మార్కండేయుడు అతను సావులేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. అతనికి శివుడు ఒక మంచి వరాన్ని ఇచ్చాడు. సో అట్లా ఎవరైతే జాతకంలో బాగలేకపోయినా గానీ, జ్యోతిష్కుల దగ్గరికి పోకపోయినా, మీకు నమ్మకం లేకపోతే జ్యోతిష్ దగ్గరికి వెళ్తే నమ్మకం లేదనుకునే వాళ్ళకి చెప్తున్నా, మీరేంటంటే మీకు ఇష్టమైన దేవుణ్ణి మనసులో ఎప్పుడు తలుచుకుంటూ ఉండండి. దానికి అవే రెమెడీస్. అంటే తలుచుకుంటూ యోగాలు చేయాలి, యజ్ఞాలు యాగాలు చేయాల్సిన అవసరం లేదు. స్మరణ చాంటింగ్, ఓం నమః శివాయ అనే చాంటింగ్ ఎవరైతే నిత్యం స్మరిస్తూ ఉంటారో, ఓం నమ లింగాన్ని మనసులో దాచుకొని ఎవరైతే స్మరిస్తుంటారో జ్యోతిషాలు అవసరం లేదు. వాళ్ళకి ఎటువంటి గ్రహం ఏం ఎఫెక్ట్ చూపించదు. ఎందుకంటే శివుడిలోని అన్ని గ్రహాలు నవగ్రహాలు ఉంటాయి. సో అలాంటి స్థితికి ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా బ్యాడ్ స్థితి ఉన్నప్పుడే నా దగ్గరికి వస్తే నేను ఇలాంటి చెప్తాను అనమాట. సో అందుకు రావాలి జ్యోతిషం చెప్పించుకోవడానికి. అంటే నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను, నేను ఏం చేస్తే నాకు ఈ ఎఫెక్ట్ పోతుంది అనే దానికోసం రావాలి, అంతే తప్ప వేరే పూజలు, విపరీతమైన పూజలు యజ్ఞాలు యాగాలు చేయాల్సిన అవసరం లేదు. అది కొన్ని ఉంటాయి, చేసుకోవాల్సిన కొన్ని ఉంటాయి, అది చాలా రేర్ లో ఉంటాయి. ఓకే, ఇక చివరి ప్రశ్న ఇంటర్వ్యూలో, మనుషులు వాళ్ళ సైకాలజీ ఒక్కొక్కసారి అంటే వాళ్ళు ఎలా మారిపోతారంటే, వాళ్ళు ఏదో ఒక అంటే పేపర్లు చదివో, బుక్లో చదివో, లేకపోతే ఎదుటి వాళ్ళు ఎవరున్నా, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా, గురువులో లేకపోతే వాళ్ళు స్వాములో లేకపోతే జ్యోతిష్యులు ఎవరున్నా, నాకు ఈ పూజ చేయండి అని మనుషులు వచ్చి అడుగుతారు, నాకు ఈ పలానా పూజ చేయండి అని. అది రాకపోయినా ఎదుటి వాళ్ళు కూడా చేస్తున్నారు ఈ రోజులలో. అలాంటి దాఖలాలు కూడా బయట జరుగుతున్నాయి, అలాంటివి కూడా జరుగుతున్నాయి. అలా మనుషులు వాళ్ళ మనుషులు మారిపోవడానికి కారణం ఏంటి? అంటే మనుషులు మారిపోవడం అంటే ఒకటి ఎదుటోళ్ళని చూసి మారిపోవడం ఒకటి ఉంటది, తర్వాత గ్రహస్థితి బాగలేక మారిపోవడం ఒకటి ఉంటది. రెండు ఉంటాయి. అంటే ఇప్పుడు నక్కను చూసి పిల్లి వాత పెట్టుకుంది అంటాం కదా, అట్లా వేరే వాళ్ళు చేస్తున్నారు, నేను చేసుకుంటే నాకేమైనా ఇద్దేమో, అలా ఉంటారు. కొంతమందికి ఇలా ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు కొంతమంది గ్రహస్థితి బాగలేక
పోనీ చేపించుకుంటే బాగుంటుందేమో అనే వాళ్ళు ఎక్కువ మంది, కొంత తక్కువ మంది ఉన్నారు. సో గ్రహస్థితి బాగాలేక చేపించుకుంటే పర్లేదు, వాడు చేపించుకుంటున్నాడు నేను చేపించుకోవాలని అనుకుంటే అది తప్పు. సో అట్లా మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు అతను చేపించుకుంటున్నాడని నేను చేపించుకోకుండా, సో నేను ఏం చేస్తే బాగుపడతాను, నా గ్రహస్థితి ఎలా ఉంది అని తెలుసుకొని ముందుకెళ్తే ఏం కాదు.